బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. మనోజ్ రెడ్డి అనే గ్రానైట్ వ్యాపారిని బెదిరించినట్లు సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు దాఖలైంది. మనోజ్ రెడ్డి కమలాపురం మండలం వంగపల్లిలో క్వారీ నిర్వహిస్తున్నారు. మనోజ్ భార్య ఉమాదేవి ఫిర్యాదు మేరకు సుబేదారి పోలీసులు కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. 50 లక్షల రూపాయలు ఇవ్వాలని బెదిరించినట్లు మనోజ్ భార్య ఉమాదేవి ఫిర్యాదు చేశారు. తనపై తప్పుడు కేసులు పెట్టారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. అయితే ఆ క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. పోలీసులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు. మా కరెస్పాండెంట్ తిరుపతి లైవ్ లో అందిస్తారు. తిరుపతి, అసలు ఏం జరిగింది ఉమాదేవి విషయంలో? శ్రీదేవి, హుజరాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వరంగల్ పోలీసులు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. కొద్దిసేపు క్రితమే హనుమకొండలోని సుబేదారు పోలీస్ స్టేషన్కు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. కోర్టులో హాజరుపరిచేందుకు ప్రాసెస్ అంతా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామం దగ్గర మనోజ్ రెడ్డి అనే వ్యక్తి క్వారీని నిర్వహిస్తారు. అయితే ఈ క్వారీని నిర్వహించాలంటే తన నియోజకవర్గంలో 50 లక్షల రూపాయలు ఇవ్వాలని బెదిరించినట్టుగా మనోజ్ రెడ్డి భార్య ఉమాదేవి హనుమకొండ సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సుబేదారి పోలీసులు కేసులు నమోదు చేసుకుని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏప్రిల్ 21వ తారీఖున హనుమకొండ సుబేదారి పోలీసులు పాడి కౌశిక్ రెడ్డిపై కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అప్పటి నుంచి కూడా పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి చర్చ కొనసాగిన నేపథ్యంలో గతంలో ముందస్తు బెయిల్ కోసం కూడా పాడి కౌశిక్ రెడ్డి ప్రయత్నాలను కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనోజ్ రెడ్డి అనేటువంటి గ్రానైట్ వ్యాపారి బెదిరించాలని ఫిర్యాదు వచ్చినటువంటి నేపథ్యంలోనే కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. తనపై తప్పుడు కేసులు పెట్టారని హైకోర్టులో కౌశిక్ రెడ్డి కూడా క్వాష్ పిటిషన్ ఇచ్చారు. కానీ ఆ క్వాష్ పిటిషన్ హైకోర్టు కొట్టేసినటువంటి నేపథ్యంలోనే హనుమకొండ జిల్లా సంబంధించినటువంటి సుబేదారి పోలీసులు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసి కొద్దిసేపటి క్రితమే సుబేదారి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది. మన విజువల్లో చూస్తున్నాం. సుబేదారి పోలీస్ స్టేషన్ లోపల పోలీసుల అదుపులో పాడి కౌశిక్ రెడ్డి ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సుబేదారి పోలీస్ స్టేషన్ వద్ద కట్టుదిట్టమైనటువంటి భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కావచ్చు హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల పరిధిలోనే ఉంటుంది. హుజరాబాద్ నియోజకవర్గం దగ్గరలో ఉన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, అభిమానులు, కార్యకర్తలు చేరుకున్నటువంటి అవకాశం ఉన్నట్టు ఈ మొత్తం కూడా సుబేదారి పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలంతా కూడా బారికేడ్స్ ఏర్పాటు చేసి భారీ బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీస్ స్టేషన్లో ఫార్మాలిటీస్ ప్రక్రియ కొనసాగుతుంది. ఫార్మాలిటీస్ ప్రక్రియ కొనసాగిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా ఎంజేఎం ఆసుపత్రి తీసుకెళ్లిన తర్వాత వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు సన్నద్ధమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ వైద్య పరీక్షలకు తీసుకెళ్లే ముందు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన లీగల్ టీం వస్తున్నటువంటి నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి లీగల్ టీం కోసం అయితే పాడి కౌశిక్ రెడ్డి వెయిట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి అరెస్టుపై రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. పిఎస్లో సెక్షన్లు కనుక గమనిస్తే పాడి కౌశిక్ రెడ్డిపై 308(2), 308(4), 308(5), 352 బిఎన్ఎస్ సెక్షన్లో నాన్ బెయిలబుల్ కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది. ఇవి ఏప్రిల్ 21వ తేదీన పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. వంగపల్లి వద్ద గ్రానైట్ క్వారీకి సంబంధించినటువంటి యజమానికి 50 లక్షల రూపాయలు ఇవ్వాలని బెదిరించినట్టుగా ఫిర్యాదు చేశారు. తన భర్త, కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని ఆ ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి అయితే కనపడుతుంది. తనపై తప్పుడు కేసులు పెట్టారని హైకోర్టులో పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో ఈ నెల 16వ తేదీన క్వాట్ పిటిషన్ కొట్టేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేసి హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్కు తరలించిన పరిస్థితి. నాకు అందుబాటులో కొంతమంది పాడి కౌశిక్ సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలను ఈ అరెస్ట్ను ఎట్లా చూస్తారు, వారు ఏం చెప్తారో వాళ్ళతో మాట్లాడలేదు. ఎట్లా చూస్తారు ఈరోజు అర్ధరాత్రి పాడి కౌశిక్ని అరెస్ట్ చేయడానికి కావచ్చు, ఈ కేసులో ఏం చెప్తారు? ఈరోజు మా హుజరాబాద్ శాసనసభ్యుడు యువ నాయకులు కౌశిక్ రెడ్డి గారిని ఇప్పుడే కాదు గతంలో కూడా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి కూడా అనేక సమస్యలపై ప్రశ్నిస్తున్నాడు. ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని ఎన్నగడుతున్నాడు. అసెంబ్లీలో కానీ ఈరోజు రాష్ట్ర స్థాయిలో కౌశిక్ రెడ్డి ఏదైనా ఒక అంశాన్ని తీసుకుంటే ఆ సమస్య పరిష్కారమయ్యే దిశగా వెళ్తుందనే క్రమంలో ప్రభుత్వం పూర్తిగా కక్షపూరితంగా ఈరోజు ఇలాంటి కేసులు పెట్టడం జరుగుతుంది. ఈరోజు గుండేడు గ్రామంలో అందరికీ తెలుసు, గ్రామ ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వచ్చి సార్ ఈరోజు మనోజ్ రెడ్డి అనే నిర్వాహకుడు క్వారీ ద్వారా అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి, 2 ఎకరాలకు అనుమతి తీసుకొని 25 ఎకరాలు అక్రమంగా క్వారీ నిర్వహిస్తున్నాడని చెప్తే ఎమ్మెల్యే గారు దానిపైన స్పందించి ఇలాంటి అక్రమ క్వారీలను కలెక్టర్ గారు కానీ డిపిఓ గారు కానీ అందరూ స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పి మాట్లాడితే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రి సీతక్క గారు మరియు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా
ఈ కౌశిక్ రెడ్డి గొంతు నొక్కాలంటే ఇలాంటి ప్రశ్నించినప్పుడే అతనిపైన అక్రమంగా కేసులు పెట్టి ఇప్పుడు నొక్కే అవకాశం ఉందని చెప్పి అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రతి విషయాన్ని కూడా తెలంగాణ యావత్ ప్రజలు కానీ యువత కానీ అందరూ కూడా ఎప్పటికప్పుడు చూస్తున్నారు. ఇలాంటి కేసులకు కౌశిక్ రెడ్డి భయపడే పరిస్థితి అయితే ఎప్పుడు ఉండదు. ఎందుకంటే ఆయన వెంట మేము గత 10 సంవత్సరాలుగా సుదీర్ఘమైనటువంటి రాజకీయాలు ఆయన వెంట నడుస్తున్నాము. ప్రశ్నించడమే ఆయన తత్వము. ఈ కేసులకైతే భయపడేది ఎట్లాంటి లేదు. బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కౌశిక్ రెడ్డి గారి వెంట ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. సుబేదారి పోలీస్ స్టేషన్కు కమలాపూర్ మండలం చాలా దగ్గర ఉంటుంది. కమలాపూర్ మండలం సంబంధించిన సీనియర్ నాయకులు ఉన్నారు. ఈ అరెస్ట్ను ఎట్లా చూస్తారు? ఈ సంబంధించిన క్వారీ యజమాని బెదిరింపాలి ఏం చెప్తారు? అసలు ఈ అరెస్ట్ ఎట్లా చెప్తారంట? యాక్చువల్లీ అయితే ఎమ్మెల్యే గారు ఆ విలేజ్లో ఈయన గతంలో ఒక 1.5-2 ఇయర్స్ నుంచి అక్కడ క్వారీ అంటే ఈయన 10-15 సంవత్సరాల నుంచి క్వారీ నడిపిస్తున్నారు. విలేజెస్ దగ్గరికి స్వచ్ఛందంగా వచ్చి నేను ఈ విలేజ్ డెవలప్మెంట్ కోసం క్వారీ నడవనీయకుండా ఓపెనింగ్ చేయడానికి వాళ్ళు ఇబ్బంది పడే సందర్భంలో మాకు ఇబ్బంది అవుతుందంటే మీ విలేజ్ డెవలప్మెంట్ చేస్తా, గ్రామానికి 25 లక్షల రూపాయలు చేసి టోటల్ టెంపుల్ డెవలప్మెంట్లో అన్ని గుళ్ళు నేను కట్టిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చే క్రమంలో 15 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అతను ఇచ్చిన తర్వాత యాక్చువల్ ఏమైందంటే మళ్ళీ మిగతా 10 లక్షల రూపాయలకు మా అక్కడ లోకల్ జడ్పీటీసీ గారు ఉంటారు, లోకల్ సర్పంచ్లు, బీజేపీ ఎంపీటీసీ అందరు సభ్యులు కలిసి సమైక్యంగా విలేజర్స్ అంతా వచ్చి అడిగారు. అడిగితే ఆయన రిఫ్యూజ్ చేశారు. నేను కూడా మాట్లాడాను, మా ఎక్స్ జడ్పీటీసీ నవీన్ ఇంద్రసేనారెడ్డి గారు అందరం మాట్లాడినప్పుడు కూడా ఆయన స్పందించలేదు. స్పందించకపోతే గ్రామస్తులు టోటల్గా పార్టీ రహితంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కలిసి ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్కి వచ్చి యాక్చువల్గా అన్న మాకు ఇట్లా ఇస్తా అన్నారు డెవలప్మెంట్ పర్పస్, మరి ఒకసారి అడగండి అని అంటే అరే అట్లెట్లుంటుందే మన దగ్గర వ్యాపారం కదా అడుగుదాం మరి అని అంటే ఫోన్ చేసి అడిగారు. అడిగి మరి ఏదో అన్నారట కౌశిక్ రెడ్డి గారు, అసలు ఏంటిది ఇది? కౌశిక్ రెడ్డి గారు అడిగారు అంటే ఏంటిది ఇది డెవలప్మెంట్ అంశంలో అని అంటే లేదన్నా నేను ఇయ్యాను అని అన్నారు. అంటే ఓకే నో ప్రాబ్లం అని అన్నారు. ఆడికే క్లోజ్. కానీ దీన్ని వక్రక బుద్ధి చేసి ఎటో డైవర్ట్ చేసి దాన్ని ఒక కుట్రపూరితంగా ఆయన ఎట్లాగూ బ్లాక్మెయిలర్ మనోజ్ రెడ్డి గారి హిస్టరీ మీకు తెలుసు. ఎక్కడ అయ్యత్ నగర్ నుంచి మొదలు పెడితే ఫిలిం సిటీ కానుండి మొదలు పెడితే అయ్యత్ నగర్ దాటే వరకు 100 ఎకరాల రియల్ ఎస్టేట్ చేసి ఒక్క వెంచర్ను ఒక ప్లాట్ ఉంటుంది. ఒక వెంచర్లో ఒక 200 ప్లాట్లు అయితే ఆ 200 ఇంటూ ఒక్కొక్క ప్లాట్ను 10-12 మందికి చేస్తే ఈయన మీద 259 కేసులు సరూర్ నగర్ అయ్యత్ నగర్ రోడ్లో ఉన్న సరూర్ నగర్ డిఎస్పీ ఆఫీస్లో ఉన్నాయి. అవన్నీ తీసుకున్నారు. యాక్చువల్ ఎమ్మెల్యే గారు తీసుకున్నారు. దాని మీద ఈయన మీద ప్లాన్ చేసి ఒక పద్ధతి ప్రకారంగా వెళ్దాం. మనోజ్ రెడ్డి భార్య పాడి కౌశిక్ రెడ్డితో ప్రాణభాయం ఉంది, నాకు ఇబ్బంది ఉందంటే కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం ఎట్లా చూడొచ్చు? ఓకే, ఆమె అసలు యాక్చువల్ ఆమె ఒక గృహిణి కూడా కాదు, ఆమె ఒక ఎడ్యుకేటర్, ఆమె ఒక గవర్నమెంట్ ఉపాధ్యాయురాలు. ఈ రకంగా ఆమెను బెదిరిస్తారండి? ఆ ఫోన్ రికార్డు ఉంటే పెట్టాలి కదనండి. ఆయనే అంటున్నారు మనోజ్ రెడ్డి గారు నాతో 36 సెకండ్స్ ఉన్నది మాట్లాడారు అని ఆయనే అంటున్నారు. 36 సెకండ్స్ వీడియో అన్నది ఇవ్వాలి. ఒకటి ఆయన నేను సత్యనారాయణరావు గారు చెప్పానన్నారు. ఆ సత్యనారాయణరావు నేనే. మరి నాతో ఆయన మాట్లాడారు, ఎమ్మెల్యే గారు నన్ను ఇట్లా కోప్పడుతున్నారన్న మాట్లాడని అంటే నేను ఫోన్ చేశాను. అట్లా ఏం లేదన్నా నేను రమ్మన్నా ఈ విలేజ్ సంబంధించి అంశం మాట్లాడదామని అన్న నాతోనే అన్నాడు, రానని అన్నాడు, నేను వదిలిపెట్టాను అని ఆయన క్లియర్ చెప్పారు. ఎమ్మెల్యే గారిది యాక్చువల్గా తెలుసు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉండి ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేస్తున్నాడు. వాస్తవంగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని విమర్శించుకుంటూ ప్రభుత్వ వైఫల్యాలు మెయిన్ ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. అది వెరీ క్లియర్, అందరు చూస్తున్నారు. రానున్న రోజులల్లా కర్రు కాల్చి వాత పెట్టే రోజులు దగ్గరనే ఉన్నది. అయినప్పటికీ కూడా ఈమె మాత్రం ఒక ఎడ్యుకేటర్, అది తప్పండి. ఒకవేళ రికార్డ్స్ ఉంటే రికార్డ్స్ ఇప్పుడైతే ఎమ్మెల్యే గారు ఆడనే ఉన్నారు కదా, ఎమ్మెల్యే గారితోనూ మీరున్న ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కదా, తీసుకొచ్చి వీడియో రికార్డు తెచ్చి మీరు పెట్టండి. పెడితే మా ఎమ్మెల్యే గారితో మేము ఏదైనా మా ప్రజలు ఆయన తరఫున మేము అందరం కూడా మేము దానికి సిద్ధంగా ఉంటాం. ఇదంతా బూటకము కావాల్సుకొని ఆయన ఎదుగుదలను చూసి ఆయన తొక్కాలనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక్కటి ఉంటుంది తెలంగాణ విలేజ్లల్లో, పేదోడిని పెద్దోడు కొడితే పెద్దోడిని పోషమ్మ కొట్టినట్టు ఈ పొట్టోడిని రేవంత్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఆ భగవంతుని అంటాడు కొడతాడు అని చెప్పి ఇది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఆయన వెంట నియోజకవర్గ ప్రజలందరూ ఉన్నారు. మీరు స్వచ్ఛందంగా దయచేసి విలేకరుల మిత్రులు కూడా గుండేడు గ్రామానికి వచ్చినట్లయితే అన్ని రాజకీయ పార్టీలతో సహా అన్ని ప్రజా సంఘాలు ప్రజలను పిలుద్దాం. ఆడ
విలేజ్ తరపు నేను ఇన్వాల్వ్ అయ్యిందా లేకేంది అనేది తెలిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దీన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాను. అందుబాటులో కమలాపూర్ మాజీ జడ్పీ నవీందర్, అసలు క్వారీ ఎప్పుడు ఏర్పడింది, క్వారీకి సంబంధించి కావచ్చు ఎమ్మెల్యే మధ్య ఎందుకు ఇక వాగ్వాదం, ఫోను బెదిరింపు అంతకింది? 2016-2017 ప్రాంతంలో ఆ క్వారీ ఏర్పడడం జరిగింది. యాక్చువల్గా ఆయన క్వారీ పర్మిషన్ వచ్చేసి 4.5 acres, కానీ ఈరోజు 14 ఎకరాల మా చరిత్రను మొత్తం సృష్టించిండు. అక్కడ ఉన్న చుట్టుపక్కల రైతులు ఎన్నోసార్లు ఇబ్బందులకు గురై ఈయన బ్లాస్టింగ్ చేసిన ప్రతిసారి ఆ వ్యవసాయ భూములలో పడడం, వాళ్ళు హెల్మెట్లు పెట్టుకొని వ్యవసాయం చేసే పరిస్థితికి వచ్చింది. ఈ అక్రమ దందాను మేము ఎప్పటి నుంచో వ్యతిరేకించుకుంటూ వస్తున్నాం, ఎన్నోసార్లు కంప్లైంట్ చేసుకుంటూ వస్తున్నాం. ఆయన చేసే మాఫియా ఏందనంటే ఆయన విలేజర్స్లా గ్రూపిజాన్ని మెయింటైన్ చేసుకుంటా, మీకు ఇది చేస్తాం, మీ గ్రూప్ మీ ఊరిని ఈ డెవలప్ చేస్తా ఆ డెవలప్ చేస్తా అనుకుంటా, డిఫరెంట్ ఆఫ్ డెవలప్మెంట్స్ చేసుకుంటా అనుకుంటా ఒక్కొక్క పార్టీని దగ్గర చేసుకుంటా ఆయన ఒక గేమ్లు ఆడిండు. కానీ మొన్నటి విషయంలో మాత్రం గ్రామస్తులు ఉన్న ప్రతి ఒక్కరు, ఆల్ పార్టీస్, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్ళు కూడా అందరూ కలిసి ఎమ్మెల్యే గారి దగ్గర రావడం జరిగింది. ప్రత్యక్షంగా మేము అందరం కూడా అక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మా సమక్షంలో వాళ్ళు అడగడం జరిగింది. దానికే ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు తప్ప వాళ్ళ భార్యకు ఫోన్ చేసి బెదిరించిన చరిత్రలు లేవు. ఆయన ఒక 420 ఒరిజినల్గా ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి, అసొంటోనికి కాంగ్రెస్ ప్రభుత్వం సపోర్ట్ చేయడమైంది. ఇది కావాల్సుకొని ఎమ్మెల్యే గారు కౌశిక్ రెడ్డి గారు ఎదుగుదలను ఓర్వలేక, ఆయన ప్రశ్నించే విధానాన్ని తట్టుకోలేక ఈ అక్రమ కేసులు బనాయిస్తాను. ఇది మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్నాను. ఇది హుజురాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు వారి అభిమానుల అభిప్రాయం వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది. కావాలనే ప్రభుత్వం కక్షపూరితంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్పై కేసు నమోదు చేసినట్టు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు, కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లో ఇక్కడ ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాత పాడి కౌశిక్ని కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు సిద్ధపడిన పరిస్థితి కనబడుతుంది. సుబేదారి పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలన్నీ కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను కొనసాగించి ఇప్పుడిప్పుడే హుజురాబాద్ నియోజకవర్గ సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులకు సుబేదారి పోలీస్ స్టేషన్ కు చేరుకుంటున్నారు. శ్రీదేవి. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.